న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంక్రీజ్ చేయాలి అంటే 5 ఇంపార్టెంట్ టిప్స్. ఫస్ట్, ఫర్టిలిటీ డైట్. ఫర్టిలిటీ డైట్ అంటే డైట్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్రూట్స్ అండ్ నట్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్. ఈ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, నట్స్, సీడ్స్ తీసుకోవడం వల్ల మన బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది తగ్గి ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సెకండ్, మెయింటైనింగ్ ఐడియల్ బాడీ వెయిట్. బాడీ వెయిట్ BMI ఉన్నదానికన్నా తక్కువ ఉన్నా కానీ ఎక్కువ ఉన్నా కానీ అది న్యాచురల్ ప్రెగ్నెన్సీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. బాడీ వెయిట్ ఎక్కువ ఉంటే, లైక్ ఇన్ ద కేస్ ఆఫ్ PCOSలో అలా ఎక్కువ ఉండడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యి అండ్ హార్మోన్స్ వల్ల ఎగ్ క్వాలిటీ అనేది తగ్గుతుంది అండ్ కన్సెప్షన్ ఛాన్స్ అనేది కూడా తగ్గుతుంది. ఎక్సర్సైజ్ చేయడం వల్ల రెగ్యులర్గా ఫిట్నెస్ ఉంటుంది, PCOSలో కంట్రోల్ ఉంటుంది అండ్ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతుంది. అండ్ కపుల్ ఇద్దరు వెళ్ళడం వల్ల బాండింగ్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఫర్టిలిటీకి ఒకరినొకరు బాగా సపోర్ట్ చేసుకోగలుగుతారు. నెక్స్ట్, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. స్ట్రిక్ట్ నో టు స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. స్మోకింగ్, ఆల్కహాల్ వల్ల బాడీలో టాక్సిన్స్ అనేది బిల్డప్ అవుతుంది అండ్ లాంగ్ టైంలో స్పర్మ్ అండ్ ఎగ్ క్వాలిటీతో పాటు బాడీలో ఉన్న ప్రతి బాడీ ఆర్గన్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ రెగ్యులర్ ఇంటర్కోర్స్. పీరియడ్స్ ఉన్న టైంలోనే ఓన్లీ స్పెసిఫిక్గా మంత్కి 2 or 3 times ఇంటర్కోర్స్ చేయడం వల్ల మనకి ఓవులేషన్ పీరియడ్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునే వాళ్ళు, రెగ్యులర్ సైకిల్స్ వాళ్ళు 8th to 10th డే నుంచి స్టార్ట్ చేసి ఫర్ అబౌట్ 10 days ఆల్టర్నేట్ డేగా న్యాచురల్గా ట్రై చేస్తే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది.